ఒకరోజు పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని వార్త రావడంతో కృష్ణుడు హస్తినాపురం వెళ్తాడు. అయితే ఎప్పటి నుంచో సత్యభామని తనకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాట తప్పినందుకు సత్యభామ తండ్రైన సత్రాజిత్తుడు పైన శతధన్వుడు చాలా కోపంగా ఉంటాడు. కృష్ణుడు ద్వారకలో లేకపోవడంతో శతధన్వుడు సత్రాజిత్తుని చంపడానికి పథకం వేస్తాడు. ఆ పథకం ప్రకారం సత్రాజిత్తుని చంపి తన దగ్గరున్న సమంతక మణిని తీసేసుకుంటాడు. అయితే కృష్ణుడి మీద ఉన్న భయంతో ఆ మణిని అక్రూరుడు అనేవాడికి ఇచ్చి ద్వారక విడిచిపెట్టి పారిపోతాడు. అక్రూరుడు కూడా ప్రాణభయంతో కాశీపట్నం వెళ్లి ఆ మణి నుంచి వచ్చే బంగారాన్ని మంచి పనులకు వాడుతూ ఉంటాడు. సత్రజిత్తు చనిపోయాడని తెలిసి కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకకి వస్తాడు. మొత్తానికి ఈ విషయం కృష్ణుడు తెలుసుకొని శతధన్వుడిని చంపేస్తాడు. కానీ అక్రూరుడు చాలా మహిమ గలవాడు. తన ద్వారకలో లేకపోవడంతో ద్వారక మొత్తం కరువు వస్తుంది. దాంతో కృష్ణుడు అక్రూరుడిని వెనక్కి పిలిచి ఆ శమంతక మణిని అక్రూరుడినే ఉంచుకోమని చెప్పి ద్వారకలోనే ఉండమని అంటాడు. అలా శమంతక మణి ఇన్ని చేతులు మారి ఆఖరికి అక్రూరుడి దగ్గరే ఉంటుంది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.